For the network shown below, obtain the driving point impedance. డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒక నెట్వర్క్ తీసుకున్నట్లయితే ఇటు సైడ్ ఇన్పుట్ ఇచ్చారు, ఇటు సైడ్ మనకి ఏదైతే ఉందో ఆర్ఎల్సి అనేటువంటి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ని కనెక్ట్ చేశారనమాట. ఎలిమెంట్స్ని కనెక్ట్ చేశారు. దీనికి డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సింపుల్ ఫార్ములా డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ జెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఆఫ్ ఎస్ బై ఐ ఆఫ్ ఎస్. మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్లో ఆర్ ఈక్వల్ టు వి బై ఐఏ కదా, ఆ వి బై ఐని ఈ డ్రైవింగ్ పాయింట్స్గా తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ ప్లస్లో ఇంపెడెన్స్ వచ్చింది అంతే. జెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఆఫ్ ఎస్ బై ఐ ఆఫ్ ఎస్ అనమాట. సో ఆ వి ఆఫ్ ఎస్ బై ఐ ఆఫ్ ఎస్ని ఎట్లా తీసుకుంటామంటే, ఈ లూప్లో కరెంట్ ఐ ఆఫ్ ఎస్ అనుకుంటే ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఎలిమెంట్స్ వాల్యూస్ని మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ 3 + 4s + 5/s. సో జెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎల్సిఎం తీసుకుంటాము. అప్పుడు 3s + 4s² + 5 అవుతుంది. ఓకేనా, సింపుల్ అనమాట.